అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను కొంటల రత్నకుమారి, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలిని. ఈ రోజున ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ మాట్లాడాలి ఒక వ్యక్తి కోసం, అనవసరమైన ఒక పనికిమాలిన వ్యక్తి కోసం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. శ్రీరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ బాబు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని విపరీతమైన చాలా భయంకరమైన దుర్భాషలాడుతూ ఉన్నారు. ఆవిడని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడని. ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం ఇప్పటికి వచ్చి, అయినా సరే తను ఆగట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. తన ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళలందరూ కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక మహిళగా తన మహిళని గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది. అలాంటి ఆవిడని ఈ రోజు మేము పేరు కూడా తనది మేము మా నోటి ద్వారా తీసుకురావాలంటే సిగ్గుతోటి వాళ్ళ నాయకులు ఎలాగా తను కంట్రోల్ చేయలేకపోతున్నారు, అదుపు చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో అది సరదాగా ఉంది, కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉందని మేము అందరం కూడా అంటున్నాము. పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది. ఎవరైనా మొబైల్ ఎలా ఆన్ చేసేటప్పటికి ప్రత్యక్షం అయిపోతుంది ఆవిడ మాటలో. ఆ మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎంత విపరీతంగా దారుణమైన మాటలు నేర్చుకుంటారా అని భయం వేసేస్తుంది. ఇక మీదైనా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలందరం కూడా ఈ రోజు వచ్చి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో తన మీద కంప్లైంట్ ఇచ్చాము. కాబట్టి పోలీసు వారు ఆవిడ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సమనీయంగా తెలియజేసుకుంటున్నాము. మహిళగా మేమందరం కూడా ఆవిడకి కఠినమైన శిక్ష విధిస్తే మేమందరం కూడా సంతోషపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.